హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈ డెకరేషన్ చూసినప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేది. సో, రీసెంట్‌గా మా బాబు సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయ్యాయి. సో, దానికి రిలేటెడ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. మేము ఎలా చేసామో బర్త్‌డే సెలబ్రేషన్స్ అనేవి. సో, నేనేం చేశానంటే ముందుగా ప్రీ ప్లాన్డ్‌గా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట బర్త్‌డే ముందే. సో, ఇది కేక్ బాక్సెస్ అనమాట. కేక్ బాక్సెస్ అంటే ఓన్లీ కేక్ అండ్ సమోసా మాత్రమే పట్టేంత బాక్సెస్ అయితే తీసుకొచ్చుకున్నాను. సో, ఇవి ఈచ్ 3 రూపీస్ పడిందనమాట. సో, 25-30 బాక్సెస్ తీసుకొచ్చుకున్నాము. అండ్ ఇదొచ్చేసి హ్యాపీ బర్త్‌డే బ్యాగ్. సో, బర్త్‌డే సెలబ్రేషన్స్ కాబట్టి ఇలా హ్యాపీ బర్త్‌డే ఉంటే బావుంటుందని చెప్పి బ్యాగ్స్ తీసుకున్నామంట. ఇది ఈచ్ 13 రూపీస్ అయితే చార్జ్ చేశారు. దాంతో పాటు ఈ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాం అనమాట డీమార్ట్‌లో. ఇదొచ్చేసి ఈచ్ 60 రూపీస్ పడింది. అండ్ 59 ఆల్మోస్ట్. సో, ఇలాంటివి ఒక 25-30 తీసుకున్నామనమాట. అందులోకి ఇలా పేపర్ బోట్ జ్యూస్ అనేది ఒకటి ప్లేస్ చేసి అందులో చిప్స్ ప్యాకెట్ అండ్ కేక్ అండ్ సమోసా బాక్స్ అనేది ప్లేస్ చేయాలనేది మా ప్లాన్ అనమాట. సో, ఇలా ఈచ్ అన్ని రిటర్న్ గిఫ్ట్స్ని ముందే ప్రీ ప్లాన్డ్గా అన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఓన్లీ కేక్ బాక్స్ ఒకటి మాత్రం ఇంకా సెట్ చేయలేదన్నమాట. ఆఫ్టర్ కేక్ కటింగ్ అయిన తర్వాత కేక్ బాక్స్ అండ్ సమోసా కలిపి ఈ బ్యాగ్లో పెట్టేలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో, ముందుగానే అన్ని రెడీగా పెట్టుకుని ఉన్నాను. సో, ఆ టైంకి తొందరగా అయిపోయేలాగా చిన్న పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము మా బాబుకి జంగిల్ థీమ్ తీసుకున్నాము. కిట్ అనేది నేను అమెజాన్‌లో పర్చేస్ చేశాను. సో, 350 అరౌండ్ పడిందనమాట. డెకరేషన్ మొత్తం మా హస్బెండ్ చేస్తున్నారు. సో, మా పాప కూడా హెల్ప్ చేస్తుందనమాట తనకి. నేను వాక్యూమ్ ఫీల్ చేస్తుంటే తను టై చేస్తున్నారనమాట. అండ్ గార్లెండ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఒక పక్కన. దాంతో పాటు జంగిల్ థీమ్ కదా, ఈ యానిమల్స్ అన్ని వీటికి వాక్యూమ్ చేయాలన్నమాట. పర్టికులర్గా ఈ కవ్వు మంకీ అంటే చాలా ఇష్టం అనమాట. సో, అందుకే జంగిల్ థీమ్ చూస్ చేసుకున్నాము. అండ్ ఈ ఫాయిల్ కవర్ అయితే మా కిట్కి రాలేదనమాట. సో, ఈ ఫాయిల్ కవర్స్ అనేది నేను సపరేట్గా ఇంటి దగ్గర స్టేషనరీ షాప్లో తీసుకొచ్చుకున్నాను. ఫైనల్ లుక్ అనమాట ఇది. సో, డబల్ టేప్తో మొత్తం ఆ ఫాయిల్ కవర్ అయితే అంటించేసాము. ఇంట్లో ఉన్న బెలూన్స్ అయితే మాకు సరిపోలేదు. సో, నియర్ బై స్టేషనరీ షాప్లో ఇంకొన్ని బెలూన్స్ తీసుకొచ్చి యాడ్ చేసి ఇలా ఎల్ షేప్లో ఇచ్చాము డెకరేషన్. బెలూన్స్ గార్లెండ్ ఎలా వచ్చిందంటే కర్టన్ రాడ్కి ప్లేస్ చేసామన్నమాట. టై చేసాము తాడుతో. ఓవరాల్ ఫైనల్ లుక్ అయితే ఇది. ముందు టేబుల్ ఒకటి సెట్ చేసి దాని మీద వైట్ క్లాత్ వేసాను. సో, చాలా బాగుంటుంది అని లుక్ వైజ్గా కూడా. అండ్ కిడ్స్ అయితే వచ్చేసారనమాట. 6:30కి ఈవినింగ్ కేక్ కటింగ్ అని చెప్పి అనౌన్స్ చేసాము. అండ్ మా వాడికి కేక్ కూడా చూడండి ఇది జంగిల్ థీమ్లో వాడికి చేయించాను అనమాట ఆర్డర్ ఇచ్చి. బాక్సెస్ని అయితే నేను కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకున్నాను టేబుల్ మీద. ఎందుకంటే కేక్ కట్ చేసిన వెంటనే పిల్లలైతే అన్స్టాపబుల్, ఇంకా అసలు మనం స్టాప్ చేయలేం వాళ్ళని. కేక్ అండ్ సమోసా ఇందులో పెట్టేసి ఆ గిఫ్ట్ బ్యాగ్లో ఈ ప్లేస్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నాను. నేను కేక్ అండ్ సమోసా పెట్టిన వీడియో అయితే తీయలేకపోయినా, ఐఎమ్ వెరీ సారీ.